రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి తెలిపారు. బీసీ సంఘం కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంఘం నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమం సాయిబాబా ఆలయం వద్ద అనాథలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదినం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, బీసీ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారికి మంత్రి అండగా నిలుస్తున్నారన్నారు. బీసీ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనుసూరి సతీష్, దొడ్డి వీరేంద్ర, పెంకె వెంకటలక్ష్మి మాట్లాడారు. అందరవాడు రాష్ట్ర మంత్రి సుభాష్ అని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం, రక్తదానం, పుస్తకాలు పంపిణీ చేయాలని ఆయన పిలుపివ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పెంకె రాజు, మాజీ కార్పొరేటర్ బి బుజ్జి, పెంకె వెంకటలక్ష్మి, మహేష్ శాంతి, బీసీ నాయకులు విత్తనాల రమణ, బాలకృష్ణ, గోపి, వాసంశెట్టి వెంకటేష్, పెంకె శివ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. ఎందుకంటే మంచి మనిషి, మరి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి జన్మదిన వేడుకలు మరి కాకినాడ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆదేశాల ప్రకారం ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. ఏ కష్టం వచ్చినా సరే మరి ఆయన దృష్టిలో పెడితే వెంటనే అది పరిష్కరించడం కోసం మరి అతను అహర్నిశలు కృషి చేస్తారు. మరి అలాంటి మంచి వ్యక్తి ఇంకా ఉన్నత పదవులు సాధించి ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే సాయిబాబా గుడి దగ్గర అనాథలకు భోజనం కూడా ఏర్పడడం జరిగింది. సుమారు 100 మంది పైగా భోజనం ఏర్పడడం జరిగింది. మరి ఇందులో భాగంగా అన్నయ్య మరి ఏదైతే పిలిపించారో సేవా కార్యక్రమం చేయండి, బొకేలు, దండలు ఏవే వద్దని చెప్పారు. ఆయన మాట ప్రకారం మేమందరం కూడా స్ఫూర్తి తీసుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరి గతంలో కూడా అన్నయ్య చీడి గ్రామంలో లారీ బాధితులకు 2,50,000 ఇవ్వడం జరిగింది. స్ఫూర్తి తీసుకుని అన్ని ఏరియాలో కూడా కొన్ని సంఘాలు, చాలా సంఘాలు ముందుకు వచ్చి సాయం చేయడం జరిగింది. అలాగే ఈ బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అందరూ కూడా ముందుకు సాయాలు చేసి రక్తదానాలు, ఈ పిల్లలకు చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇట్లా సాయం చేసి ముందుకు వచ్చి అన్నీ చెప్పిన మాటని విధిగా పాటిస్తారు కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఆయన విద్య, ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని ముందలకు వచ్చి ఆయన వంతు సహకారం చేస్తూ ప్రజల్ని అందరినీ కూడా విద్యావంతులుగా చూడాలి, ఆరోగ్యవంతులుగా చూడాలనే ఒక మంచి మనసున్న వ్యక్తి అండి. మరి అటువంటి సుభాష్ గారి పుట్టినరోజులు ఇంకా ఇలా ఎన్నో ఘనంగా జరుపుకోవాలని మన కాకినాడ కొండైపాలెంలో ఉన్న మన యనమదల రవి గారి ఆదరణంలో, పెంకేరాజు గారి ఆదరణంలో ఈ కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి ఒక్కరికి మరి నూకాలమ్మ గుడి దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది భారీ ఎత్తున. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరి ఒక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ